మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జిగు సురేందర్ రెడ్డి మరియు ఇద్దరు కౌన్సిలర్లు దొంగని రేవతి, విద్యాల మాధవి, అనిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆహ్వానించారు. తొర్రూరు కౌన్సిలర్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మరి అట్లనే కొంతమంది వార్డ్ మెంబర్స్ మరి బీఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. మేమందరం కూడా మీతో పాటు మా కార్యకర్తలు కానీ మా కేడర్, కాంగ్రెస్ కేడర్, పాలకృతి కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నాం, ముందుకు పోదాం. మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని 47,000 ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నామో ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు కానీ మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే, ఎవరు వచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి. మీ పొజిషన్స్ ఏమి ఎక్కడికి పోవు. ఎవరి కష్టార్జితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఇంకొకళ్ళు తక్కువ చూపు అంటూ ఉండదు. ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా వెనకడికి వేయకండి. మనందరం కూడా ఒక అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ములాగా, మనం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి పాలకుర్తి నియోజకవర్గంలో. మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఆర్ఎస్ అనేది వినపడదు, కనపడదు మా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అని నేను చెప్తున్నా. అదే మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. మరి మీరందరూ కూడా థ్యాంక్ యూ.